కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మన ప్రార్థన ఎలా ఉండాలి అనేది ప్రశ్న. ఎలా ఉండకూడదు అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి నచ్చే ప్రార్థన ఏది, దేవునికి నచ్చని ప్రార్థన ఏది, దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఏది, దేవుడు మనసులో నొచ్చుకునే ప్రార్థన ఏది అనే విషయం కూడా తెలుసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయట మానవద్దు అని సమూయేలుతో ఇశ్రాయేలీలు అన్నారు. మీ ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయా లేదనేది ఒక ప్రశ్న, లేదా మీ ఇంటి కప్పు కూడా చేరుతున్నాయా లేదా అనేటువంటి ఒక అనుమానం. నాకైతే అనుమానమే. ఎందుకంటే మన ప్రార్థనలో మనం ఏమడుగుతామంటే, నాకు ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం ఇవ్వు ప్రభువ, కృప వెంబడి కృపనివ్వు ప్రభువ, సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వు నాయన, మా పిల్లలకు అమెరికా వీసా ఇప్పించు ప్రభువ, మంచి ధనవంతుల కుటుంబంలో నా కూతురు వెళ్ళేలాగా సహాయం చేయండి ప్రభువ, కొత్త ఇల్లు కొత్త కారు కొనుక్కునే విషయమే సహాయం చేయండి, మా జీవితాలను సమాధానంతో నింపండి, మా బ్రతుకులు వర్ధిల్లే విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువ, మా ఇంటి వారికి ఎవరికి కూడా ఒక చిన్న రోగము కూడా రాకుండా మమ్మల్ని కాచి కాపాడండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా ప్రయాణం అంతటిలో కూడా మీరే మాకు తోడుగా ఉండి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మాకు ఇవ్వండి, అన్ని మేలుకరమైనవి కావాలని కోరుకుంటున్నాం. కానీ దేవా, నీవు యోబు గారికి శ్రమలను అనుమతించిన విధంగా ఆ శ్రమల ద్వారా యోబు గారి యొక్క విశ్వాసమును నీవు పరీక్షించి తెలుసుకుని ఆయనను ఆ మరలా తిరిగి బహుగా మెండుగా ఎక్కువగా మరింత అధికముగా ఆశీర్వదించినలాగున మమ్మలను కూడా శ్రమలతో పరీక్షించు ప్రభువా, కృప వెంబడి కృపకు మేము పాత్రులము కాము, కానీ శ్రమ వెంబడి శ్రమకు మేము పాత్రులము. బంగారము, పుటంలో వేయబడిన బంగారము మేలిమి బంగారం ఎలా అవుతుందో శ్రమలు అనేటువంటి ఈ కాన్సెప్ట్ ద్వారా, శ్రమల ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా, మాలో ఉన్నటువంటి అవిశ్వాసమును తీసివేనైనా మా విశ్వాసమును బాగు చేసే వైద్యుడవు నీవే, మా ఆత్మీయ వైద్యుడవు నీవే ప్రభువా అని మన ప్రార్థనలో మన క్రైస్తవులు అడగడం లేదు. ఎంతసేపటికి ప్రాస్పరిటీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, మెండుగా కావాలి, నిండుగా ఉండాలని అడుగుతూ ఉన్నాం. అందుకనే మన ప్రార్థన దేవుని సన్నిధికి పరలోకమునకు ఎక్కిపోవుట తరువాత సంగతి, కానీ మన ఇంటి పైకప్పు కూడా చేరడం లేదు. ఇప్పుడు నేను అడిగానండి, దేవా నాకు శ్రమలు కావాలి, నన్ను పరీక్షించు ప్రభువా, నేను మేలుకరమైన నిరీక్షణ మార్గంలోనికి ప్రవేశించాలంటే నన్ను పరీక్షించు ప్రభువా, శ్రమల ద్వారా నన్ను పరీక్షించు ప్రభువా అని చెప్పని నేను దేవుడిని అడిగితే, దేవుడు నాకు శ్రమలను పంపిస్తే, శ్రమలకు నన్ను అప్పగించడానికి ఆయన అనుమతిని ఇస్తే, ఈ శ్రమలు తట్టుకోవడానికి కావలసినటువంటి ఆ ఓపికను సహనమును కూడా ఆయన పంపిస్తాడు. కొరింథీ సంఘమునకు పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉన్నది చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, అనగా కష్టాలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. అంతేకాదు, ఆ శ్రమలను తట్టుకోవడానికి సహింపగలుగుటకు ఆయన ఆ శోధనతో కూడా ఆ శ్రమలతో కూడా తప్పించుకొని మార్గమును కలుగ చేస్తాడు. చాలా మంది యొక్క విశ్వాసుల ప్రార్థనలు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? వారి యొక్క మోకాళ్ళ ప్రార్థనలు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? వారి యొక్క కన్నీటి ప్రార్థనలు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? వారి యొక్క ఉపవాస ప్రార్థనలు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? అన్ని కూడికలకు వెళ్తున్నారు, సభలకు వెళ్తున్నారు, ఆరాధనకు వెళ్తున్నారు, కవర్లో ఇంత ఆఫరింగ్ కూడా ఇస్తున్నారు, అప్పుడప్పుడు అన్నదానం కూడా చేస్తున్నారు, పాస్టర్ గారికి కొత్త బట్టలు కొనిస్తున్నారు, సంఘ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు, వారి శక్తికి మించి స్థాయికి మించి సంఘమునకు వారు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నారు. అయినప్పటికీ వారి ఇంటి వారికి ఆశీర్వాదం రావడం లేదు, స్వస్థత కలగడం లేదు, సమాధానకరమైన జీవితం వారికి లేదు. ఎందుకు లేదు అంటే, ఏదో ఆశించి ఇవన్నీ చేస్తున్నారు. పాస్టర్ గారికి ప్యాంట్ షర్ట్ కొనిస్తే నాకేదో ఆశీర్వాదం వస్తుందని. ఏంటి, 1000 రూపాయలు బట్టలు కొనిస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుందా? సరే, 1000 కాకపోతే 5000 రూపాయలు అనుకోండి, మీ బడ్జెట్లో సెట్ అయ్యేది, ఫిట్ అయ్యేది.
వస్త్రము దేహమును కప్పుకొనుట కొరకే, ఖరీదైన వస్త్రము ధరించిన వారు పరలోకమునకు వెళ్ళుదురని రాయబడి ఉన్నదా? తెల్లని వస్త్రములు ధరించిన వారు పరలోకమునకు ఎక్కిపోదురనేటువంటి మాట వ్రాయబడి ఉన్నదా? నీ హృదయము తేట తెల్లముగా ఉండాలి, నీ ఆలోచనలు తేట తెల్లముగా ఉండాలి, నీ మనసు తేట తెల్లముగా ఉండాలి, నీ స్వభావము తేట తెల్లముగా ఉండాలి, నీ నీతి తేట తెల్లముగా ఉండాలన్నాడు. కానీ నీ వస్త్రము మాత్రము తెల్లగా ఉన్నంత మాత్రాన పరలోకమునకు ఎక్కిపోవదవని ఎక్కడైనా వాక్యంలో వ్రాయబడి ఉన్నదా? దేవునికి నచ్చిన ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. నీతిమంతుల ప్రార్థన దేవునికి ఇష్టం, కానీ స్వనీతిమంతుల ప్రార్థన ఆయనకు నచ్చదు. నిస్వార్థపరుల ప్రార్థన దేవునికి ఇష్టం, కానీ స్వార్థపరుల ప్రార్థన ఆయనకు నచ్చదు. తమను తాము తగ్గించుకునే వారి ప్రార్థన ఆయనకి ఇష్టం, కానీ గర్విష్ఠుల ప్రార్థన ఆయనకు నచ్చదు. విశ్వాసుల ప్రార్థన ఆయనకు ఇష్టము, కానీ అవిశ్వాసుల ప్రార్థన ఆయనకు నచ్చదు. రాజైనటువంటి సొలొమోను తనను తాను తగ్గించుకుని నిస్వార్థముగా నేను, నా కుటుంబ వారు, నేను, నా భార్యలు, నా పిల్లలు బాగుండాలని ప్రార్థన చేయకుండా అక్కడికి వచ్చినటువంటి సమకూర్చబడినటువంటి సమూహమైనటువంటి ఇశ్రాయేలీలందరి క్షేమము కొరకు సొలొమోను అంతటి వాడు ప్రార్థన చేసినటువంటి పరిస్థితి మనకి బైబిల్లో ఉన్నది. చూడండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూస్తూ ఉండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ఇశ్రాయేలీలందరి కొరకు ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధికి చేరనటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయో చూడండి. ద్వేషము అనే వ్యాధి బారిన పడిన వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. అసూయ అనే వ్యాధి బారిన పడిన వారి ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరవు. కోపము అనే వ్యాధి బారిన పడిన వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. స్వార్థము అనే వ్యాధి బారిన పడిన వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. పగ, ప్రతీకారము అనే వ్యాధి బారిన పడిన వారి ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరవు. కాబట్టి మీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకుని ఉండాలి, విశ్వాసమును ఆధారం చేసుకుని ఉండాలి, నిస్వార్థమైనటువంటిదై ఉండాలి. ఈ కుళ్ళు కుతంత్రాలు మనసులో ఒకటి పెట్టుకుని నోటి ద్వారా పెదవుల పైన మరొక మాట మాట్లాడి దేవునిని మెప్పించే ప్రయత్నము, ఆయనను మోసం చేసే ప్రయత్నము మీరు చేయకుండా మీకు మేలుకరము. చిన్న ప్రార్థన కొరకే తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభువా. క్రైస్తవ జీవితము ఎలా ఉండాలో మాకు నేర్పించండి నాయన. సమాధానకరమైన జీవితమును మేము పొందుటకు అర్హులము కాము, శ్రమల పాలైపోవలసిన వారము. కానీ నీ కృపతో, నీ మహిమతో, నీ దయాళుత్వముతో నీవు మమ్మల్ని ఎన్నో సమస్యల నుండి, ప్రమాదముల నుండి, అనారోగ్యముల నుండి నువ్వు తప్పిస్తూ వస్తున్నావు ప్రభువా. ఈ విషయమై మేము తెలుసుకునవలసిన వారమై ఉన్నాము నాయన. ఎన్నో ప్రమాదాలు మాకు తెలియకుండానే నీవు తప్పిస్తూ ఉన్నావు ప్రభువా. అనారోగ్యాల బారి పడకుండా, ఆ రోగాల బారిన పడకుండా మేము తప్పిస్తూ ఉన్నావు ప్రభువా. ఇందుని బట్టి మేము ఎప్పటికీ నీకు కృతజ్ఞత చెల్లించే వారమై ఉన్నాం నాయన. ప్రతి విషయంలో దేవ మీరే మాకు తోడుగా ఉండి ప్రార్థన ఎలా చేయాలో, క్రైస్తవ జీవితం ఎలాగ గడపాలో ప్రతి విషయంలో మీరే మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.